ఈ ఏడాది వాతావరణంలో పెరిగిన ప్రతికూల పరిస్థితులతో చీడపీడలు పెరిగి మిర్చి పంటకు నష్టాన్ని కలిగించాయంటూ వరంగల్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట, నల్లబెల్ల, దుగ్గొండి మరియు ఖానాపురం మండలాలలో మిరప సాగు ఎక్కువ. ఏళ్ల కాలంగా ఇక్కడి రైతులు సన్నమిర్చితో పాటు చపాట రకాలను సాగు చేస్తున్నారు. అయితే గత 4-5 ఏళ్లుగా పంటను పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయని, లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరికి నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది నల్లతామర, ముడత, కుచ్చు తెగుళ్లతో పాటు అధిక వర్షాలు, తుపాన్ల వల్ల వేరుకుళ్లు, కొమ్మ ఎండు, బూజు తెగుళ్లు ఆశించి పంటను పనికిరాకుండా చేస్తున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఎకరన్నర వేసాను, దగ్గర 1,50,000 పెట్టుబడి పెట్టాను. కుచ్చు తెగులు ప్లస్ నల్ల తామర ప్లస్ ఏరుకుళ్ళు, కొమ్మ కట్ చేయడం, బూజు తెగులు లాంటిది ఇవి వస్తున్నాయి. అధిక మోతాదులో బాగా 4 డేస్కి ఒకసారి పిచికారి చేస్తున్నాం. అయినా కూడా సరి అయిన దిగుబడి రాక ఇబ్బంది పడుతున్నాం. సరి అయిన అవగాహన లేక సుధా మాకు ఏ మందు కొట్టాలో ఏం కాదా అనేది సరి అయిన టైంలో చెప్పడానికి అనుకూలమైన అధికారులు సుధా రావట్లేదు. గత కొన్ని ఏళ్ల కాంచి పెడుతున్నాం కానీ ఈ 4-5 ఇయర్స్ కాంచి ఎక్కువ ఈ నల్లి అనేది బాగా వస్తుంది. బ్లాక్ ట్రిప్స్, ఎర్ర నల్లి, వైట్ ఫ్లై, తర్వాత పురుగు బాగా అటాక్ అయిపోయింది. ఈ వాతావరణంతో 4-5 క్వింటాల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితులు అయితే లేదు. ఏది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒక పంట మేము ఎకరం పెట్టినాం. ఎకరానికి ఇంత కొట్టాలి మందు, ఎవరో ఏదో కొట్టిందని వాళ్ళని చూసి మేము కొడతాం. 3,500 ఎకరానికి 3,500, 4,000 అట్లా ఖర్చు పెట్టినా కూడా పూతల పేను అని, తెల్ల పేను, ఎర్ర పేను, పురుగు పెట్టి కొట్టినా కూడా అవి లాభం లేవు, ఫలితం లేవు. మేము ఎకరం తోడబెట్టాం సార్. ఇప్పటి వరకు నల్ల పేనచ్చుడు, కూర్చచ్చుడు, ఏం మందు కొట్టినా మాకు తగ్గేయాల్సి ఓపెన్ లేదు. వైరస్ తెగుళ్లు ఆశించిన మిర్చి తోటలను మహబూబాబాద్లోని జన్నారెడ్డి వెంకట్రెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సందర్శించి రైతులకు పలు సూచనలు అందించారు. మిర్చి రైతుల తోటల్లో ముఖ్యంగా గమనించింది ఏంటంటే వేరుకుళ్ళు తెగులు గమనించడం జరిగింది. దాంతోపాటుగా కుచ్చు తెగులు, అంటే ఇది నల్ల తామర వల్ల, బ్లాక్ త్రిప్స్ వల్ల, నార్మల్ త్రిప్స్ వల్ల కూడా వచ్చిన పై ముడత, కుచ్చు తెగులు చాలా విపరీతంగా గమనించడం జరిగింది. దాంతోపాటుగా కొమ్మకుళ్ళు, బూజు తెగులు కూడా గమనించడం జరిగింది. వేరుకుళ్ళు తెగులు వస్తే వచ్చిన వెంటనే దాన్ని గమనించి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి డ్రెంచింగ్ కానీ, లేదా కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి దాన్ని పాదుల దగ్గర పోసి దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పాము. అసలు నాటే ముందే ట్రైకోడర్మా విరిడి మరియు సూడోమోనాస్ అనే 2 బయోఫెర్టిలైజర్స్ని పశువులతో కలుపుకొని ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడే వేసుకున్నట్లయితే మొదట ఈ వేరుకుళ్ళు తెగులు ఉండేది కాదు. ఇక రైతులు ఇక్కడ నీళ్లు పారకం చేస్తారు, అంటే ఫ్లడ్డింగ్ చేస్తారు కాబట్టి ఒక దగ్గర వచ్చినా కూడా మనకు వేరుకుళ్ళు తెగులు అనేది ఇంకో దగ్గరికి చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని చాలా ఎఫిషియెంట్గా వచ్చిన వెంటనే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ నల్లతామర చూసాము, పూలలో చాలా విపరీతంగా ఉంది. దానికి మందులు విచక్షణ రహితంగా కొట్టకుండా ఉద్యానాధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ సూచించిన డోస్ ప్రకారమే, వాడి షెడ్యూల్ ప్రకారమే మందులు పిచికారీ చేయాలి. ఒక మందు స్ప్రే చేసిన తర్వాత దానికి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాతనే మళ్ళీ ఇంకో మందుకు చేయాలి. ఆ మందు చేయకపోతే దానికి నిరోధశక్తి వస్తుంది, పురుగుకి నిరోధశక్తి వచ్చేసి కంట్రోల్ కాదు. పిచికారీ చేసినప్పుడు కూడా మేము గమనించడం జరిగిందంటే మధ్య ఎండాల పూట చేయకూడదు. ఉదయం 10 గంటల లోపు కానీ, సాయంత్రం 3 గంటల తర్వాత కానీ పిచికారీ చేయాలి. ఈ నల్లతామరకు కానీ, తెల్లదోమకు కానీ, నీలిరంగు జిగురొట్టలు కానీ, పసుపు రంగు జిగురొట్టలు కానీ కంపల్సరీగా ఎకరానికి 50 నుండి 100 పెట్టుకోవాలి. ఈ కొమ్మకులు తెగులు వచ్చినప్పుడు రైతులు వెంటనే గుర్తించిన వెంటనే అసర్బో అనే మందు ఉంటుంది, అవి కానీ, ఇండెక్స్ అనే మందు ఉంటుంది, అది కానీ, లేకపోతే అజాక్సిస్ట్రోబిన్ అనే మందు ఉంటుంది, అవి పిచికారీ చేసుకొని ఉండాలి. ఇది అంటురోగం లాగా ఈ గాలి ఇప్పుడున్న వాతావరణ, తేమ వాతావరణం వల్ల కొమ్మలు ఒకదాని కూడా అంటుకొని వేగంగా వ్యాప్తి చెంది మొత్తం కొమ్మకుళ్ళు మొత్తం తెగులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా పురుగు వచ్చినప్పుడు కేవలం కెమికల్స్ ద్వారా మనం పురుగుల్ని కంట్రోల్ చేయలేము. సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి పాటించాలి. అవి మొదటి నుండి విత్తన శుద్ధి కానీ, లేదా జిగురొట్టలు పెట్టడం కానీ, లింగగర్ష బుట్టలు పెట్టడం కానీ, చుట్టూ బార్డర్ క్రాప్లో మేజ్ అనేది ప్లాంట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసినప్పుడే, ఇవన్నీ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేసినప్పుడు మాత్రమే మనము ఈ పురుగుల నుండి మనం కాపాడుకోవచ్చు. కేవలం కెమికల్స్ ద్వారా మనం పురుగుల్ని కంట్రోల్ చేయలేము. రైతులు ఇంకొక విషయం కూడా అడుగుతున్నారండి. మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి, ఏ మందులు కొట్టాలో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పినవన్నీ తెచ్చి కొడుతున్నాము. కొన్నిసార్లు పనిచేస్తేనే, కొన్నిసార్లు పనిచేయట్లేమని. దానికి నేను చేసే ఒకే ఒక సూచన ఏంటంటే, ఏ మందు అయినా కూడా శాస్త్రీయత లేని మందులు ఏది కూడా వాడకండి. వేరే ఒకరు చెప్పారని కూడా మందకండి అని కొట్టకండి. ఏదైనా కూడా సంబంధిత వ్యవసాయ అధికారి కానీ, ఉద్యానాధికారి కానీ, లేదా శాస్త్రవేత్తని తెలుసుకున్న తర్వాత మాత్రమే
ఇది పిచికారీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ పురుగుకి ఎప్పుడు కొట్టాలి ఏం సంగతి, అసలు దానికి పర్మిషన్ ఇచ్చారా లేదా, ఇది కొట్టచ్చా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రం కొట్టండి. ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెట్టామని కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. సాగు ఆరంభం నుంచే ఉద్యాన శాఖ సరైన సూచనలు అందించాలని కోరుతున్నారు.